ప్రెసిడెంట్ కవిత ఆధ్వర్యంలో ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు 2500 కావచ్చు, 4000 పెన్షన్ కావచ్చు, తర్వాత తులం బంగారం, స్కూటీలు, తర్వాత వృద్ధాప్య పింఛన్, తర్వాత ఇలా వికలాంగులకు ఇస్తానన్న పింఛన్ వెంటనే అమలు చేయాలనేటువంటిది పెద్ద ఎత్తున జాగృతి నుంచి ప్రజాభవన్ ముట్టడించారు. అప్లికేషన్ తీసుకొని వచ్చారు. మహిళలంతా ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్, రోడ్డు పైన బైఠాయించి ధర్నా చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. లోపలికి వెళ్ళి వీళ్ళంతా కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి ప్రజాభవన్లో వీళ్ళంతా కూడా వినతి పత్రం ఇవ్వనున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ విజువల్స్లో చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున రీచ్ అవుతూ ఉన్నారు. అప్లికేషన్స్ తీసుకొని వచ్చారు. వీళ్ళతో మాట్లాడదాం కొద్దిమందితో. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేటువంటిది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? దునియాల తాండా నుంచి వచ్చాం. దునియాల తాండా. ఏం తీసుకొని వచ్చారు? అప్లికేషన్ తీసుకొచ్చారు. అవును. ఏముందమ్మా అందులో అప్లికేషన్? ఏముంది? మాకు ఇల్లు లేదు, నెలకి 2500 ఇస్తామన్నారు, అవి ఇవ్వలేరు. మొత్తం మోరీలా సస్తున్నాము, దోమలు గరుస్తున్నది. మాకు ఇల్లు లేదు, గుడిసెలో ఉండి కిరాయికి లాగా రూమ్ ఉండి సస్తున్నాము. పిల్లలు ఉన్నారు, ఎట్లా పెన్నులు ఇవ్వాలి మేము? ఎట్లా పడితే బతకాలి మేము? ఏం సంపాలి? 4000 ఇస్తా అన్నాడు, 4000 ఇస్తా అన్నాడు. ఏది 4000? 2500 ఇస్తాడు. ఏది గీటలేదు. గరీబులకు చూడరా, ఉన్నోళ్ళకే చూస్తారా? కేసీఆర్ ఏమో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. ఈయన రేవంత్ రెడ్డి వచ్చి అమ్ముకుండు, ఉన్నోళ్ళకే ఇస్తుండు, లేనోళ్ళకి లేదు. మాకు అన్ని కాగితాలు ఉన్నది. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. చిన్న పిల్లలు ఉన్నారు. పక్కనే మాకు మోరి కాలువ ఉంది. మాకు కొద్దిగా మేలు చేయాలి. మాకు 2500 పింఛన్ కావాలి. మాకు ఇల్లు డబుల్ బెడ్రూమ్ కావాలి అన్నది. మా ఊరు వాళ్ళు అందరం వచ్చినాము. అందరం కలిసి కేసీఆర్ ఆయన రేవంత్ రెడ్డిని అడగడానికి వచ్చాము. పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మహిళలకు 2500 పింఛన్ ఇవ్వాలి. విద్యార్థులకు స్కూటీ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. పింఛన్ అమలు చేస్తా అన్నారు, చేయలేదు. ఫ్రీ బస్సు పెట్టారు, అది ఎందుకు ఉపయోగం లేదు మహిళలకి కదా. ఇవన్నీ దేనికి ఉపయోగం? సో అందుకే మాకు ఇది ఆవేదన, అంతే. ఎంతమంది వచ్చారు? డిమాండ్ ఏంటి? దీని తర్వాత ఏం చేస్తారు? మహిళలకి, నా పేరు శ్రావణి అండి, తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ బీసీ విమెన్. నేను మహిళలకు ఇస్తా అన్న హామీలన్నీ వెంటనే అమలు చేయాలి. బంగారం ఇవ్వాలి, మాకు ఇస్తా అన్న వృద్ధులకు ఇస్తా అన్న 6000 పెన్షన్ వెంటనే ఇవ్వాలి. వృద్ధులకు ఇస్తా అన్న పెన్షన్ వెంటనే ఇవ్వాలి. లోపలికి వెళ్తా ఉన్నారు. ఏంటి అప్లికేషన్ ఇస్తారా? అప్లికేషన్ ఇవ్వాలని వెళ్తారు. జనరల్గా అయితే హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ. ఆ టైంలో మీరు ప్రజాభవన్ ముట్టడిస్తూ ఉన్నారు. మరి సీఎం ఇల్లు ముట్టడించవచ్చు కదా అనేటువంటి క్వశ్చన్ వస్తుంది కదా. లేదండి, మేము గవర్నమెంట్ని కదా అడగాలి. ఒక సీఎంని గానో వాళ్ళ ఇంట్లో ఒక మనిషినో కాదు కదా. మేము గవర్నమెంట్ని కదా ప్రశ్నించాలి. మేము గవర్నమెంట్ దగ్గరికే వచ్చాం, బాధితులం కాబట్టి మేము మహిళలందరం కలిసి గవర్నమెంట్ దగ్గరికే వచ్చాం. ఏమి ఇవ్వబోతున్నారు? అప్లికేషన్ ఏంటి? ఇందాక చెప్పాను కదండి, మహిళలకు ఇస్తా అన్న హామీలన్నీ వెంటనే నెరవేర్చాలి. 2500 పెన్షన్ ఇవ్వాలి. బంగారం ఇస్తా అన్నారు, బంగారం ఇవ్వలేదు. వృద్ధులకు ఇస్తా అన్నారు 6000 పెన్షన్, అది ఇంకా ఇవ్వలేదు. వాటి కోసం అప్లికేషన్స్ తీసుకెళ్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఆధార్ కార్డ్స్, తర్వాత వారికి సంబంధించినటువంటి ఇంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా, అంటే మేము అర్హులమే అనేటువంటిది చెప్పేటువంటి విధంగా వీళ్ళంతా తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. అప్లికేషన్స్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలామంది మహిళలు, జాగృతికి సంబంధించినటువంటి టీం ఇక్కడికి రీచ్ అయింది. వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి వాళ్ళందరూ లోపలికి వెళ్ళి అప్లికేషన్స్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ నుంచి వచ్చారమ్మా, మీ పేరు? చెప్పండి, అప్లికేషన్ లో ఏం రాస్తారు? అప్లికేషన్ డబుల్ బెడ్రూమ్ కోసం చూపించండి. ఎన్ని రోజులైంది పెట్టి, మేము ఇంతవరకు మాకు రానే లేదు. చాలా ఏండ్ల నుంచి పెడతానే ఉన్నాం, వస్తూనే లేదు మాకు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇన్నేళ్ళ నుంచి పెడుతున్నాం, వస్తూనే లేదు మాకు. అసలు ఏది లేదు మాకు ఇంతవారికి. ఒక ఇల్లు లేదు, ఏమి లేదు, ఒక డ్యూటీలు మాకు ఏం లేవు. ఏదో చేసిన కష్టం చెయ్యాలి, ఇంటి కిరాయిలు కట్టుకోవాలి, తినాలి, అంతవరకే. ఇక మేము మాకు ఇంకేమీ లేదు ఇంతవరకు, అంతే సార్. పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ లోపలికి వెళ్తా ఉన్నారు. ప్రజాభవన్ లోపలికి వెళ్ళి అప్లికేషన్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళంతా కూడా జాగృతి తరఫున మహిళలకు ఇచ్చినటువంటి 2500 కావచ్చు, 4000 పెన్షన్ కావచ్చు, వృద్ధాప్యులకు ఇచ్చిన స్కూటీ కావచ్చు, బంగారం హామీ కావచ్చు, వాటన్నిటి కోసం పెద్ద ఎత్తున జాగృతి టీం వీళ్ళంతా కూడా ఇక్కడికి ధర్నా చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. వినతి పత్రం ఇవ్వన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. కవిత ఆధ్వర్యంలో జాగృతికి సంబంధించినటువంటి టీం అంతా కూడా. సో పెద్ద ఎత్తున మహిళలు హాజరవుతూ ముందుకు పోతా ఉన్నటువంటి ఇంకా కొంతమందితో మాట్లాడిద్దాం. డిమాండ్ ఏంటి జాగృతి తరఫు నుంచి? గతంలో కూడా డిమాండ్ చేస్తారు. ఈరోజు ముట్టడికి సంబంధించిన విషయంలో
ఎందుకు నిర్ణయం తీసుకున్న రీజన్ ఏంటి? విద్యార్థులకి 2,500 ఇస్తా అని చెప్పారు. ప్రతి ఒక్క స్టూడెంట్కి, మహిళల స్టూడెంట్కి స్కూటీలు ఇస్తా అని చెప్పారు. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి లేరు. మస్తు మంది మహిళలు ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రగతి భవన్కి వచ్చి ముట్టడి చేయడం జరిగింది. అన్న ముఖ్యంగా ముట్టడి అంటే ముట్టడి కారకం కాదు, ఇది మా అప్లికేషన్ ఇద్దామని చెప్పి వస్తున్నాము. కవిత గారు 100 సార్లు అడగడం జరిగింది. విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలి, మహిళలకు 2,500 ఇవ్వాలి, మహిళలకు 4,000 పింఛన్ ఇవ్వాలి. ఉద్యోగం ప్రతి ఒక్కరికి మహిళలకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఇవ్వాలి. మీరు ఓన్లీ బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చి కతిమ నిమ్మకు నీరెత్తినట్టు వాయిస్తే మాత్రం ఊకము. కవిత గారు మహిళల పట్ల, విద్యార్థుల పట్ల, రైతుల పట్ల నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటారు. జై తెలంగాణ. పెద్ద ఎత్తున జాగృతి ముట్టడి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం. శివారెడ్డి ఉన్నారు, జాగృతికి సంబంధించినటువంటి నాయకులు. శివారెడ్డి గారు మొన్నటిదాకా డిమాండ్ చేసిరు, సో ఈరోజు డైరెక్ట్గా ప్రజాభవన్ ముట్టడికి రీజన్ ఏంది శివారెడ్డి? మహిళలకి అయితే మేనిఫెస్టో వాళ్ళు పెట్టినటువంటిది అది రాలేదు కాబట్టి ఇప్పటికి 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ మహిళల ఓపిక నశించింది తెలంగాణలో. ఎందుకంటే మహిళలకు ఇస్తున్నటువంటి ఏ ఒక్క హామీ ఇవ్వలేదు ఇప్పటిదాకా. కాబట్టి మహిళలు అందరూ కలిసి ఇప్పుడు ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమే. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎంబడే అమలు చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లను ముట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.